కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పెన్షన్ సవరణ చట్టం రద్దు చేయాలని పెన్షనర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పెన్షన్ సవరణ చట్టం రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకి పంపేందుకు గాను సేకరించిన సంతకాల పట్టికను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెన్షనర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పెన్షన్ సవరణ చట్టం వల్ల పెన్షనర్లకు అన్యాయం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పెన్షన్ సవరణ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి శ్రీశైలం, గౌరవాధ్యక్షుడు గాయం నారాయణ రెడ్డి, రంగయ్య, మోహన్ రావు, యుగంధర్ రెడ్డి, ఆంజనేయులు, కృష్ణయ్య, హుస్సేన్, రామలింగం, శంకర్ రెడ్డితో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, పెన్షనర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో, నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది. ముఖ్యంగా 1972 సివిల్ సర్వీసెస్ను పార్లమెంట్లో మార్చి 25 రోజున మార్చారు. బిల్లు అమలు చేసుకున్నారు. దాంతో పెన్షనర్స్కు అంతులేని అగాధంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ జరిగి, పిఆర్సీ మెర్జ్ అయ్యి, డిఎల్ మెర్జ్ అయ్యి పెన్షన్ పెరుగుతుంది. దాంతో ఇప్పుడు భారతదేశంలోనే ఎక్కువ పెన్షన్ తీసుకునే చరిత్ర తెలంగాణకు, ఆంధ్రాకు మిగిలింది. కానీ దురదృష్టవశాత్తు పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి అసలు పెన్షన్ అనేది రివైజ్ కాకుండా ఈ ఉన్న పెన్షన్తోనే బతికే పరిస్థితి కల్పించే చట్టాన్ని పార్లమెంట్ తీసుకొస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అఖిల భారత పెన్షనర్స్ సంఘాల ఫెడరేషన్ పక్షాన నల్గొండ జిల్లాలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమము ప్రధానమంత్రి గారికి మెమోరాండమ్స్ కలెక్టర్ ద్వారా సమర్పించడానికి ఏర్పాటు చేసినాము. చాలామంది, దాదాపు 300 మంది ప్రతినిధులు వివిధ జిల్లాలో వివిధ పార్టీ నుంచి రావడం జరిగింది. మేము మన యొక్క నిరసనను పెన్షనర్లకు మొన్న పార్లమెంట్లో 1972 సివిల్ సర్వీస్ యాక్ట్కి పెన్షనర్ల విషయంలో తీసుకొచ్చినటువంటి మార్పుకు చట్ట సవరణకి మరి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంకా మరి ముందు కూడా మన యొక్క డిమాండ్ను సాధించడానికి మనం అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. మరి ఈరోజు మేము కలెక్టర్ గారి ద్వారా ప్రధానమంత్రి గారికి మెమోరాండం సమర్పిస్తున్నాం. పెన్షనర్స్ అందరికీ జిల్లా పక్షాన మరి జిల్లా సంఘంలో కూడిన అందరి పెన్షనర్లకు సంఘం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. మరి రాష్ట్ర బాధ్యులు దీని మీద స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ, లేకపోతే ఆల్ ఇండియా ఫెడరేషన్ ద్వారా మరి ప్రధానమంత్రి గారికి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఇటువంటి సమస్యలు తలెత్తకుండా మన హక్కులను మనం కాపాడుకోవడానికి, ఏమీ కూడా మనకు పెన్షనర్లకు కోత పడకుండా ఉండటానికి మనం ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా చేసి అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం చేసి యూనిటీగా ఉండటానికి అందరం కృషి చేయాలని కోరుతూ థ్యాంక్ యూ.